ఆ తర్వాత ఏం జరిగింది? ప్రసాదరావు వ్యాపారం చాలా తొందరలోనే పెద్దదయ్యింది. ఇల్లు కారు కొన్నాడు. రకరకాల వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ తర్వాతే నడమంత్రం సిరి అతని మీద పనిచేయటం మొదలెట్టింది. అంటే ఎందుకు బావగారు ఇలాంటివి లేనిపోయినవని నెత్తిన పెట్టుకుంటారు? బావగారు, నా పిత్రాజితంలో కొంత భాగం నా తోడబుట్టిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు నా చెల్లెలి కొడుకు ఉద్యోగం వచ్చింది, దానికి డిపాజిట్ కట్టాలి. అందుకని నా దస్తావేజులు నాకు ఇప్పిస్తే కొంత పొలం అమ్మి ఆ పని పూర్తి చేస్తాను. నిజమే బావగారు, కానీ ఇంత హఠాత్తుగా వచ్చి అడిగితే నేను ఇప్పుడు ఎక్కడ తేగలను? ఆ బ్యాంక్ అప్పు తీరిస్తే గానీ ఆ దస్తావేజులు ఇవ్వరు. పోనీ మీరే నాకు 15,000 సర్దండి. బావగారు, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. డబ్బు లేక నేను ఎంత అవస్థపడుతున్నానో భగవంతుడికే తెలుసు. అది కాదు బావగారు, ఆ దస్తావేజులు ఎప్పుడు కావాలన్నా ఓ 4 రోజులు ముందు చెప్తే చాలన్నారు కదండి. నాన్ సెన్స్, ఆ మాట నేను ఎప్పుడు అన్నాను? హలో, ప్రసాదరావు హియర్. హలో సార్, మీరా? నమస్కారం అండి. ఏమిటి సార్ ఇలా ఫోన్ చేశారు? ఎంత? 50,000? భలేవారే, ఈ మాత్రం దానికి మీరు రావడం దేనికి సార్? నేనే తీసుకొచ్చిస్తాను. వెంటనే బయలుదేరుతున్నాను. బావగారు, నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పట్లో నేనేం చేయలేను. పీకల దాకా అప్పులో మునుగున్నాను. అలా అంటే ఎలాగండి? నేను అలాగే అంటాను. దిక్కున చోటు చెప్పుకోండి. ఆ తర్వాత దస్తావేజులు మీ చేతికొచ్చాయా? ఎందుకు బాబు అడుగుతారు? ఆస్తి మొత్తం మింగేయటమే కాకుండా బద్ధశత్రువులా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఏది ఎలా ఉన్నా కన్న కూతురు కోసం వెళ్ళక తప్పదు కదా బాబు. ఒకసారి అమ్మాయిని చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆగండి. ఎక్కడికి? అదేమిటి బావగారు, అమ్మాయిని చూడటానికి వచ్చాను. కుదరదు, వెళ్ళండి. బావగారు, కోపతాపాలుంటే మన మధ్య గాని అమ్మాయిని చూడకూడదంట సబబుగా లేదు. ఎలా చూస్తావే? బాబు తీసుకెళ్ళు. ఇంటికి వచ్చిన మనుషులు అలా గంటే సరే, అసలు మీరు మనుషులా రాక్షసులా? ఏమిటే కూర్చోవా? చూసారా సార్ వాళ్ళంత దుర్మార్గులు? కన్న తండ్రి తన కూతుర్ని చూడడానికి వెళ్తే మెడ పట్టుకుని బయట గిట్టిన నికృష్టులు. కన్న కూతుర్లో చూసుకోవాల్సిన కోడల్ని చెంపదెబ్బ కొట్టిన సంస్కారహీనులు సార్ వాళ్ళు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. వాళ్ళ నేరాన్ని నిరూపించి ఊరికప్ప వెక్కించి కాదు, చిత్రహింసలు పెట్టి చంపాలి సార్ వాళ్ళని. మీ అమ్మాయిని మీరు ఆఖరిసారిగా చూడటం అదేనా? కాదు సార్, అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించారని తెలిసి మేమిద్దరం చూడటానికి వెళ్ళాం. అప్పటికే స్పృహలో లేదు. మమ్మల్ని వాళ్ళు ఎక్కువసేపు ఉండనివ్వలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రాణాపాయం ఏం లేదని చెప్పి పంపించేశారండి. కాదు సార్, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు మా అక్క. అప్పుడు కూడా వాళ్ళు ఏదో విష ప్రయోగం చేస్తుంటారు. మీకు ప్రసాదరావు గారికి గొడవ జరిగిన ఎన్నాళ్ళకి సంఘటన జరిగింది? నెల 15 రోజుల లోపేనండి. ఆ తర్వాత నా బిడ్డ శవాన్ని చూసానండి. మీరు వెళ్ళండి, అవసరమైతే మళ్ళీ కబురు పెడతా. అలాగేనండి. సార్, మీరు వాళ్ళని ఎలాగైనా శిక్షించాలి సార్. మీరనుకున్నట్టు వాళ్లే కనుక దోషులైతే తప్పకుండా శిక్ష పడుతుంది. వెళ్ళండి. వెల్ ప్రొసీడ్. నీతో అసిస్టెంట్కి ఎవరిని తీసుకెళ్తున్నావు? సార్, ఐల్ టేక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అండ్ ఇన్స్పెక్టర్ రాఘవ. గుడ్. సుధాకర్ని రాఘవని పంపించండి. అక్కడ డేజీ నాకు బాగా తెలుసు సార్. ఆయన్ని కలుసుకొని నీకు కావాల్సిన సహాయం చేస్తాడు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కమిన్. మీ ఇద్దరిని రాజశేఖర్ అసిస్టెంట్స్గా పంపుతున్నాను. ఓకే? ఎస్ సార్. గుడ్. సో మిస్టర్ రాజశేఖర్, విష్ యూ ఆల్ ది బెస్ట్.